ఆనాడు భారతీయ జనతా పార్టీగా శాసనసభ్యుడిగా పరకాల నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గం లాంటి ప్రాంతాలలో వందల మంది రైతాంగం కలిసాం. మన మళ్ళీ నేను పోయినప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు బిడ్డ, చివరికి ఆ ఫసల్ బీమా యోజన ఉంటేనన్నా మాకింత లాభం జరిగేదని చెప్పి కన్నీళ్ళ పర్యంతమైంది. మొన్న నేను రాళ్ల వానకు పంటంతా నేలపాలైనప్పుడు రేకుల ఇళ్ళు, పెంకుటిల్లు మొత్తం విధ్వంసం అయినప్పుడు మేము మళ్ళీ తిరిగినాం. మా వెనుక ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకొని వచ్చిండు. 15,000 రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పిండు. అయ్యో పాపం కరువు రైతు అయ్యో పాపం లీజ్ ఫార్మర్స్, కౌలు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి, కౌలు రైతులు అంటే ఇప్పుడే గుర్తొచ్చినట్టుగా, ఇప్పుడే నష్టం జరిగినట్టుగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు చొప్పున పంట నష్టం ఇస్తా అని చెప్పినాడు. ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే. చివరికి నిన్న మళ్ళా 15 రోజులు 20 రోజులు గడవక ముందే అక్కడక్కడ ప్రతి నిత్యం ఏదో ఒక జాగల కొన్ని వేల ఎకరాల పంటలు నేలపాలవుతున్నాయి. నిన్న హన్మకొండ జిల్లా, కరీంనగర్ జిల్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలి దూరానికి పంటలన్నీ నేలవాలిపోయి ఒక పుంద కూడా మిగలకుండా మామిడి పండంతా కింద పడి, మొక్కజొన్న పెరళ్ళు ఎక్కడ కూడా ఒకటి నిలబడలేదు. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏదో అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా నేను విన్నా. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, పోయినసారి మీరు హెలికాప్టర్లలో వచ్చి రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, ఒక 1 month బ్యాక్ మా హిమ్మత్ నగరు, రెడ్డిపల్లె, కల్లుపల్లె అనేక గ్రామాలే కాకుండా అనేక జిల్లాలలో ఏ పంట అయితే నష్టపోయిందో, అదే నిన్న కూడా ఎట్లయితే పంటలన్నీ కూడా విధ్వంసం అయినాయో, రైతులంతా లబోదివం అతుకుంటున్నారో, వాళ్ళందరికీ నీ మొసలి కన్నీళ్లు కాకుండా వెంటనే వాళ్ళకు 20,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం అందించాలని చెప్పి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో పెద్ద ఎత్తున పంట అంతా కూడా కొట్టుకపోయింది, వడ్లు కొట్టుకపోయినాయి, నానిపోయింది. కాబట్టి నానిపోయిన వరిధాన్యాన్ని కూడా ఫార్వర్డ్ మిల్లుకు తక్షణమే తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో హమాలీల కొరత లేకుండా, గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా, ఇతరత్ర ఏ కొరత లేకుండా తక్షణమే పంటను కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మక్క పంట కూడా, ఆ పండిన కొద్ది పంట కూడా ధరలేక విలువలాడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే మార్కెట్ ద్వారా ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.